రాష్ట్రానికి ధాన్యాగారంగా భారతావనికి అన్నపూర్ణగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విరాజిల్లుతుంది. అయితే గత 7-8 ఏళ్లుగా అన్నదాత అతలాకుతలమవుతున్నాడు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు రైతును నిండా ముంచేస్తున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో పండించిన ధాన్యం పూర్తిగా నీట మునిగింది. తడిసి మొక్కలు వచ్చింది. దీనిని రైతు భరోసా కేంద్రాల్లో కొనడం లేదు, దళారులకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్లో ఎకరానికి 20,000 రూపాయలకు పైగా నష్టం వచ్చిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతు భరోసాతో పాటు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ఆ పరిహారం భూ యజమాని ఖాతాలోకి వెళ్తుంది. పెట్టుబడి పెట్టిన తాము అప్పుల పాలవుతున్నాము. ఇదే విధానం కొనసాగితే ఏ పురుగుల మందో తాగి చనిపోతామని కౌలు రైతు హెచ్చరిస్తున్నాడు. కౌలు రైతు దయనీయ పరిస్థితిపై వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అన్నదాత పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివేన చందగా తయారైంది. రబీ సీజన్ మండు వేసవి, అకాల వర్షాలు రైతులు ముంచేసి చూసిన వర్షాలకి ధాన్యం తడిసిపోయి చివరికి ఏంటంటే సీఎంఆర్ అనేది రైతులు పిలుచుకుంటారో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనలేని పరిస్థితి. దళారులకి 100 రూపాయలు 200 తగ్గించి ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. చాలా దయనీయ పరిస్థితి. ఇప్పుడే కాదు, ప్రతి వేసవికాలంలో కూడా అకాల వర్షాలకి పంట కోల్పోతున్న రైతులు ఇక మేము వ్యవసాయం చేయమంటున్నారు. అందుకే మనం చూస్తున్నాం, లేఅవుట్లు కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది, పొలాలు మానేసి. ఇదే జరిగితే సమాజానికి అన్నం పెట్టి నాదుడు ఉండడు. గోధుమలు ఎలా కొనుక్కుంటున్నామో, నిత్యావసర వస్తువులు ఎలా కొంటున్నామో అదేవిధంగా కేజీ 100 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. ఆ పరిస్థితిలో రైతు తయారైపోరు. కానీ యాసంకాలంలో ప్రతి సీజన్లో కూడా మీకు పంట నష్టం జరుగుతుంది. అకాల వర్షాలకి నష్టం జరుగుతుందండి. వర్షాలు వచ్చేసిన తర్వాత మొలకలు మొలిచేస్తున్నాయండి, తగిన రేట్ రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా? లాస్ట్ టైం ఏమైనా మీకు పరిహారం ఇచ్చారా? మొన్న వర్షానికి కష్టపడి కాదు గురుగారు, మీరు కష్టపడి మీరు పొలంలో దిగి ఎండ వాన అనుకుండా మీరు భోజనం పండితే మాలడ్డం తినగలుగుతున్నారు. మీరు ఇబ్బందులు పడితే పరిస్థితి ఏంటి? మాకు ఏమి ఇవ్వలేదు. పన సూపర్ తడిసిపోయిందండి. పన కూడా ఎత్తి ఫోటోలు తీసుకున్నారండి, 1 రూపాయి రాలేదండి. ఇప్పుడు ధాన్యం ఎక్కడ అమ్ముతున్నారు? రైతు భరోసా కేంద్రం మామూలు రైతు లాస్ అండి. ఈ వర్షానికి ఏం పని చేయవు కదండి. 4 ఉండేది దొబ్బేటి దాచుకుండేది మొత్తమే తోసిపోతే మరి ఇంకా మొలి చేస్తాం, ఇంకా లాస్ అయిపోతాం. వ్యవసాయం ఈ రోజు ఇప్పుడు బట్టే రైతు అన్న వాడికి కూలి లేదండి. సావుకారు బాగున్నాడు, మిల్లుడు బాగున్నాడు. 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చింది కానీ కౌలు రైతుకి ఇవ్వలేదు. సొంత భూమి వాడికి ఉందండి, చేసుకున్నవాడికి ఏముందండి. కౌలు ఇప్పుడు నట్ట మునిగిపోతుంది కదా, ఆ డబ్బులు వస్తున్నాయి. వచ్చిన ఏమంటే భూమి కూడా చేసినాడు, లేదండి కౌలు లేదండి. అసలు ఏదైనా అవసరం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఎండాకాలంలో ఇలా మొలకలు వస్తే రైతు ఏం కావాలి? ఎకరానికి 30,000 నుంచి 40,000 పెట్టుబడి పెడితే మిగిలేదు 10,000. అంటే ఇది వడ్డీకి ఇచ్చుకుంటే వడ్డీ డబ్బులు కూడా రావని చెప్తున్నారు. గురుగారు ఎంత ఇదిగా తడిసిపోయింది. ఎవరు కొంటారు? ఎవరు కొంటారండి? ఎవరు కొనరండి. కష్టపడి ఎవరు కొంటాడండి చెప్పండి. కష్టపడి ఇంత నష్టపోయి చివరికి భారీ మళ్ళీ పుస్తల దళ్ళు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడుతున్నారు. లేదండి గవర్నమెంట్ తీసుకోవాలి. పన్ను ఎంత 30,000 అండి. పన్ను 30,000 ఎట్టిపోతాడు, రూపాయి తగ్గించాడు భూమి యజమాని. రైతు కోసం పడుతుంది, సంవత్సరం 12,000 ఎంత పడుతుంది, అదే ఆయన తీసుకుంటాడు. ఈ 30,000 తీసుకుంటాడు. ఈ ములిపోతుంది మాది నడపడం. పిండి మొత్తం ఉంది 1,500. పరసపత్తి ఎంత తీసుకున్నప్పుడు 150 రూపాయలు అండి. ఇవాళ 1,550 రూపాయలు, 1,750 రూపాయలు ఇవాళ. దాన్ని బట్టి అంతా 1200. ఏమొస్తే ఇప్పుడు వ్యవసాయం చేయకపోతే మాకు రైతు బతకలేము. బతిదానికి చేస్తే అదే అన్ని ఇలా ఉంటుంది. కాదండి, ఇదే కాదు. ఇప్పుడు వర్షాకాలంలో మీరు వేసే తొలకరి గానీ, ఎండాకాలంలో వేసే దాల్వా గానీ రెండు తడిసిపోతుంటే ఏంటి పరిస్థితి? బడ్జెట్ ఏం లేదండి, ఏదో తాగేస్తున్నా. రైతుని తీసుకుంటారండి. మరి ఇప్పుడు నష్టం వచ్చిందండి, భర్త తగ్గించి అంటున్నాం రైతుని. మిగిలితే మాకు విత్తనం అంటున్నాడండి. మొన్నటి దాకా నీరు లేక పంట ఎండిపోయిన పరిస్థితి. వాళ్ళు అధిక వర్షాలు వచ్చి పంట నాశనం అయిపోయింది. అలా వస్తుంది రైతు. మరి దళారులు బతుకుతున్నారు. అదండి మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటారు? మాకు డైరెక్ట్ గా గవర్నమెంట్ కొనేసుకోవాలండి. మా దగ్గర నుంచి పట్టుకోండి సార్. డైరెక్టర్ కొనేయాలి. అది తేమ శాతం లేకుండా రైతు భరోసా కౌలు రైతుకు ఇవ్వాలి. కౌలు రైతులు చూపిస్తున్నాడు, మొలకలు చూసినాయి. ఇది మే నెల అయిపోతున్నా ఇంకా ధాన్యం కొనలేదు. మీ పరిస్థితి ఏంటి? రైతుల వ్యవసాయ శాఖ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారా? రాలేదండి. మరి ఎవరికి అమ్ముతున్నారు? పనమే కోసి మామూలుగా సాఫర్ అమ్ముకుంటున్నారు. బస్సాకి ఎంత లాస్ వస్తుంది మీకు? లేదంటే ఒక 300 రూపాయల దాకా లాస్ వస్తుంది. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇది అమ్మితే మీకు ఎంత మిగులుతుంది? మొత్తం మీద ఎకరం కాడ ఒక 20 నుంచి 30,000 దాకా లాస్ అవుతుంది. లాస్ అవుతుంది. మళ్ళీ తొలగరు వస్తుంది, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి.
మామూలు అండి మళ్ళీ అప్పు చేసుకుని పెట్టాలి. మళ్ళీ తాకట్టు పెట్టుకుని చేసుకోవాలి. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఉన్న ప్రభుత్వం కౌలు రైతుకి ఎలాంటి సాయం చేయలేదని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మీరు కౌలు తీసుకున్నారు, రైతు భరోసా భూ యజమాని ఖాతాలో పడుతుంది. ఒకవేళ ఇలా తడిసిపోయి పరిహారం ఇస్తే అతని ఖాతాలో పడుతుంది. అధికారులు మీకు కౌలు రైతు సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అదే కౌలు రైతు సర్టిఫికెట్లు ఇచ్చి మాకు అది రైతు రైతు భరోసా భరోసా కాకపోతే కౌలు రైతు మా ద్వారా పడాలండి. గవర్నమెంట్ ఏమడుతున్నారు? గవర్నమెంట్ రైతు భరోసా రైతులకు ఇచ్చి బదులు కౌలు రైతులకి మాకు ఇచ్చి మాకు పడాలండి ఆ రైతు భరోసా డబ్బులు. అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో అక్కడికి వచ్చి అధికారులు చూసి ఆ సాగు చేసే రైతు పేరు మీద ఇవ్వాలంటే అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఈ బత్త ఎంత ఉన్నారు? 77 కేజీలు బత్త ఎంత ఉన్నారు? 1200 అండి. ఇత్తనాల బత్త ఎంత ఉన్నారు? 20 కేజీలు బత్త 1450 రూపాయలు 1450 రూపాయలు 20 కేజీలు బస్తా. విత్తనాల బస్తా పెరిగింది, ఎరువులు పెరిగినాయి, అన్ని కూలీలు పెరిగాయి. పెరిగినాయి, యంత్రాల రేట్లు పెరిగినాయి. పండించిన బత్తా రేటు ఇలా ఉంది. దీనికి రేట్ లేదు. ఇప్పుడు మీరు అమ్మారు కదా, డబ్బులు ఎప్పుడు ఇస్తారైనా? మా డబ్బులు అంటే 10 రోజులు 20 రోజులు అది చెప్తారండి. మరి ఇచ్చినా కూడా అది కూడా టైంకి రాదు. రాదండి. అదే టైం రాదండి. ఎప్పిస్తే అప్పుడే సంతకాలు పెడతాడు. ఇరిగిపోతుంది. మొక్క కింద ఇది మొక్క తడిసిపోయినాయండి. వచ్చింది, తడిసిపోయింది, మొక్క ఇరిగిపోతుంది. ఈ పక్క తీసేయాలండి. ఇవన్నీ పక్క తీసే పారేసే అంటే 2-3 బస్తాలు పోతే ఎకరం కాడ 4 బత్తాలు 5 బత్తాలు పోతుంది. ఇది పరిస్థితి. కౌలు రైతు కన్నీరు పెట్టుకుంటున్నాడు. నిజంగా భూమి తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేయడం తప్ప వేరే మార్గం లేక చివరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ వ్యవసాయం చేసి కంటే ఉపాధి హామీ పనికి పోతే రోజుకు 300 వస్తుంది. కానీ భూమి తల్లిని నమ్ముకున్నాం, పొడిమి తల్లిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా పొలానికి వచ్చి అక్కడ ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళ పేరు మాత్రమే రాయాలి. భూ యజమానికి నష్టపరిహారం ఇచ్చినా, భూ యజమానికి రైతు భరోసా ఇచ్చినా కౌలు రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి ఉంటుంది. అది కానీ జరిగితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాలో వ్యవసాయానికి కరువు ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు చెప్తున్నారు. బ్యాక్ టు